ఆహా! చిన్న సంబరంగా జరగలేదోల్లా లష్కర్ బోనాలు నిన్నంతా మబ్బుల 4 గొట్టంగా సురువైనయి అంటే అర్ధరాత్రి దాకా బోనాలు ఎత్తుకొని వస్తూనే ఉన్నారు భక్త జనాలంతా. సీఎం సారు, మంత్రులు, మాజీ మంత్రులు, లోకల్ లీడర్లు అంతా వచ్చి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుర్రు. పారి ఎట్లెట్లయిందో మనం కూడా చూసేద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ జాతర జోరు మామూలుగా జరగలే కదా. ఈ తాపా కూడా లక్షల మంది భక్తులు లైన్లు కట్టిరు దర్శనం కోసం. మబ్బుల 4 గొట్టంగా తొలి బోనం సమర్పిస్తే ఇక అది వరుసంది బోనాలే బోనాలు వరుసంట. శివసత్తుల పూనకాలు, పోతరాజుల ఆటలతోటి సంబురంగా నడిచింది లష్కర్ బోనాల జాతర. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారు, దేవుండ్ల మంత్రి కొండ సురేఖ మేడం కింద పట్టుబట్టలు, బంగారు బోనాలు సమర్పించారు అమ్మవారికి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, లీడర్లంతా అమ్మవారి దర్శనానికి వచ్చిర్రు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారోలు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. అన్నట్టు ఊకే స్టూడియోలో కూర్చొని స్మార్ట్ వార్తలు చెప్పుడేనా అట్టట వైరాపు అని చెప్పి మన స్మార్ట్ వార్తల యాంకర్ విచితను కూడా మాంకాలమ్మ గుడికాడికి వైరమ్మని పంపించినాము. మరి ఏం మతలా పట్టుకొచ్చిందో అరుచుకుందాము. టీవీ9 ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అగో ఇప్పుడే స్టూడియోలో కనిపించింది, ఇప్పుడు అక్కడెక్కడో మందిలో కానొస్తుంది అనుకుంటున్నారా? అవు మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చేసిన అట్లనే మీరు ఇక్కడ రారు కదా, చాలా మంది రాలేకపోయిన వాళ్ళకి అన్ని ముచ్చట్లు మంచిగా కళ్ళ కట్టినట్టు చూపిద్దామని నేను వచ్చేసిన. ఇక ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం. ఇక బోనం సమర్పించడానికి చాలా మంది భక్తులు ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చి పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. 365 రోజులు. ఛాన్స్ ఇస్తే 2 నిమిషాలలో 200 ఏళ్ల చరిత్ర అంతా చెప్పుకొస్తట్టున్నావు గానీ జరగా బోనం ఎత్తుకొస్తున్న భక్తులను వలకరియవైతివి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడ నుంచి వచ్చారు? మల్కాజ్గిరి నేరేడ్మెట్. అరే మస్తు విసిరిగా బోనము. బాగా చేసినాం. మా అమ్మవారిని చూడండి, బాగుందా? చాలా సంతోషంగా ఉంది. ముసలి వాళ్ళు కేవలం ఎందుకంటే ముసలి వాళ్ళు లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి ఈ అమ్మని దర్శనం చేసుకొని సంతోషపడతారని ఈ ఆలోచనతో నేను ఈ అమ్మవారిని అలంకరణ చేసి తీసుకొచ్చాను. కొంతమంది ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాలు జరిగిన తర్వాత మిగతా ప్లేసెస్లో అన్ని ఊర్లలో కూడా బోనాల పండుగ జరుపుకుంటారు. మొత్తానికైతే ఈ స్మార్ట్ ప్రేక్షకుల కోసం మీరు చూడలేకపోతే టీవీలో చూసి మొక్కుకుంటారని ఈ వార్త తీసుకొచ్చాం.